కడప జిల్లా చెన్నైపల్లిలోని ఎంపీపీ స్కూల్ దగ్గర గ్రామస్తులు నిరసన తెలిపారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండానే స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నుంచి 5వ తరగతి వరకు చెన్నైపల్లిలోనే కొనసాగించాలని, ఎస్ వెంకటాపురం పాఠశాలలో విలీనం చేయొద్దని గతంలో కోరినట్లు తెలిపారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని కావాలని అధికారులు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. లోకేష్, పవన్ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. లోకేష్ సార్, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి మా నమస్కారాలు. కలెక్టర్ సార్కి మాకు 1-2 తరగతులు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ జరుగుతుంది, మెగా పీటీ అని. మాకు 1-2 తరగతులు పిల్లల తల్లిదండ్రులకు ఏం ఇన్ఫామ్ చేయకోకుండా మీటింగ్ అయితే మా స్కూల్లో పెట్టలేదు. గతంలో 3-4-5 తరగతులు ఇక్కడ లేవు, ఎక్స్ వెంకటాపురం తరలించారు. అక్కడ వద్దు, మాకు ఇక్కడ కావాలని మేము చెప్పినందుకు మా మీద కక్ష తీర్చుకుంటున్నారు గవర్నమెంట్ ఇక్కడ చేసే సార్లు. మాకు ఎంఈఓ సార్, ఎంఈఓ కావచ్చు, మోకర్ కావచ్చు, కుమ్మక్కయ్య వీళ్ళందరూ మా స్కూల్కి ఏమీ ఇవ్వడం లేదు. 1-2 తరగతులు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. మీటింగ్ వారం నుంచి చెప్పాలి, తల్లిదండ్రులకి ఆహ్వానం ఇవ్వాలి. మాకేం ఆహ్వానం ఇవ్వలేదు, ఇక్కడ స్కూల్లో అయితే పెట్టలేదు. అందుకని మేము నిరసన తెలుపుతున్నాం. మా స్కూల్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు గవర్నమెంట్స్ అని మేము అడుగుతున్నాము. 3-4-5 తరగతులు కూడా గతంలో కూడా మేము కలెక్టర్ గారికి నిరసన తెలిపాము, కానీ మాకేం రెస్పాన్స్ లేదు. ఏ అధికారం ఉన్నా కానీ ఏ అధికారులు వచ్చి కూడా మాకు న్యాయం చేయలేదు. దయచేసి నారా లోకేష్ సారు, పవన్ కళ్యాణ్ సారు, చంద్రబాబు నాయుడు సార్, కలెక్టర్ సార్ మాకు న్యాయం చేయాలి. మా స్కూల్లో మా ఊళ్ళోనే 3-4-5 తరగతులు కూడా కొనసాగాలని మేము కోరుతున్నాం. లోకేష్ సార్, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి మా నమస్కారాలు. కలెక్టర్ సార్కి మాకు 1-2 తరగతులు ఇక్కడ రాష్ట్ర సార్ అందరూ మాకు దయచేసి మా స్కూల్ మాకు ఇవ్వాలి సార్. మేము ఉదయం 6 గంటలకు పనికి పోతాం సార్, సాయంత్రం 7-8 అవుతుంది సార్. మా పిల్లలు మా ఊర్లో ఉంటే బాగుంటుంది సార్. మాకు స్కూల్ వదులుతానే మా ఇంట్లోకి వస్తారు పిల్లలు, కాబట్టి మా స్కూల్ మాకు కావాలా. మాకు అక్కడ వద్దు సార్, అక్కడ వసతి లేదు. గుంటూరు జిల్లా